హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగలక్ష్మి బిఎస్సి ఎంఎల్టీ అనమాట. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎగ్జామ్ హాల్లో మనము ఆన్సర్స్ ఎలా రాస్తే మనకి మార్క్స్ అనేవి కరెక్ట్గా పడతాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ టైం అయితే మనం ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి హాల్లోకి ఎలో చేస్తారు. ఎగ్జామ్ హాల్లోకి ఎలో చేసిన తర్వాత మనకి మన ఓఎంఆర్ షీట్ అనేది మనకి ఇస్తారు, మన ఆన్సర్ షీట్. దాని తర్వాత క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తారనమాట. ఇప్పుడు మనము ఫస్ట్ మన ఆన్సర్ షీట్లో మన రోల్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మన పేరు కరెక్ట్ ఉందా లేదా అనేది చెప్పేసి చెక్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మన సిగ్నేచర్ అనేది కంపల్సరీగా పెట్టాలి. పెట్టిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్కి వెళ్తే, ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో 5 మార్క్స్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ అని క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి అందులో ఏది బాగా అంటే మనం పర్ఫెక్ట్గా ఏ క్వశ్చన్ అనేది రాయగలుగుతామో ఫస్ట్ ఆ క్వశ్చన్ అనేది మనం చూస్ చేసుకొని దాన్ని ఫస్ట్ అనేది రాయాలన్నమాట. ఇప్పుడు మెయిన్గా బిఎస్ఎంఎల్టీలో ఎలా ఉంటుందంటే ప్రతి క్వశ్చన్కి డయాగ్రామ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు డయాగ్రామ్ చూస్తే మనకి మార్క్స్ ఇస్తారనమాట. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు, ఇప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు ఫస్ట్ హెడ్లైన్లో బ్లాక్ పెన్ తోటి మంచిగా హెడ్లైన్ ఏంటో పెట్టుకోవాలి. దాని తర్వాత మనకి ఫస్ట్ డయాగ్రామ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు హార్ట్ ఉంటే హార్ట్, లివర్ ఉంటే లివర్, అలా లంగ్స్ ఉంటే లంగ్స్ వేసి దాని పార్ట్స్ డివైడ్ చేసి మంచిగా నీట్గా డయాగ్రామ్ అనేది అట్రాక్టివ్గా ఉండాలన్నమాట. అలా చేసి మంచిగా దానికి పార్ట్స్ అనేవి రాసి దాని కింద దాని మ్యాటర్ రాయాలన్నమాట. ఇప్పుడు అలా రాయడం వల్ల ఏంటంటే ఓన్లీ క్వశ్చన్ రాయడం వల్ల మనకి 5 మార్క్స్లో 3 మార్క్సే పడతాయి. అదే డయాగ్రామ్ వేయడం వల్ల 5 మార్క్స్కి 5 మార్క్స్ అనేది ఖచ్చితంగా పడతాయి అన్నమాట. ఇదైతే నేను 100% చెప్పగలను. ఇంకా నెక్స్ట్ మనకి ఏ క్వశ్చన్ అయితే మంచిగా రాయగలుగుతామో అవి ముందు స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మంచి ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనము మంచిగా 2 పెన్స్, 2 బ్లాక్ పెన్స్, 2 బ్లూ పెన్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట. మన హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఎప్పుడు ఎగ్జామ్ హాల్లో టెన్షన్ అనేది పడకూడదు. అనమాట. ఇప్పుడు మనము మంచిగా మన హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండాలి. నెక్స్ట్ మనం ఎప్పుడు ఎగ్జామ్ హాల్లో టెన్షన్ అనేది మాత్రం పడకూడదు అనమాట. ఇప్పుడు మనం మెయిన్గా ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్లో మనం చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇస్తారనమాట. అంటే 6 క్వశ్చన్స్ ఇచ్చి అందులో 5 రాయమనడం, లేకపోతే 3 క్వశ్చన్స్ ఇచ్చి అందులో 2 రాయమనడం, అలా ఇస్తారనమాట. ఇప్పుడు మనము 2 రాసేసాం కదా, మళ్ళీ 1 ఉంది, ఎక్స్ట్రా క్వశ్చన్ ఎందుకు రాయాలి అని అనుకోవద్దు. ఎప్పుడు మనము 3 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది మనము రాసి రావాలన్నమాట. దాని తర్వాత అలా ఏ క్వశ్చన్ని మనము వదిలిపెట్టకుండా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది రాసి రావడం వల్ల మనకి మార్క్స్ అనేవి మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట. ఇంకా ఒకవేళ మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే ఆ క్వశ్చన్ సంబంధించి ఒక డయాగ్రామ్ అయినా వేసి 1-2 పాయింట్స్ రాసినా సరిపోతుంది అనమాట. ఇదండి ఈరోజు టాపిక్. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.